సిగ్గు లజ్జ వదిలి మీరేంటంటే మొట్టమొదటి కుక్కలను స్కూలుపుతారు, ఆ తర్వాత మా కుక్కలు మిమ్మల్ని గరిచాయంటారు, ఆ తర్వాత ఈ మందు రాసుకోండి అంటారు, ఈసారి కుక్కలు మానేసి ఇంకొంచెం దెయ్యాలు వదిలిపెడతారు. ఈ స్కీమ్ చాలా కాలం చూస్తున్నాం మేము. ఇది 10 ఏళ్ల నుంచి మీ మనసులో ఉన్నటువంటి కళ. ఎందుకంటే మీ ఐడియాలజీకి వ్యతిరేకమైన ఐడియాలజీని, భారతదేశం యొక్క ఆత్మ లాంటి ఐడియాలజీని ఒక మహనీయుడు ఒక మహా సంప్రదాయంలో భాగంగా ఆయన తీసుకొచ్చాడు. పరవశించింది కాబట్టి, పులకరించింది కాబట్టి ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట ప్రాంతాల్లో కానీ షిరిడీ సాయి ఆలయం లేని ప్రాంతం ఎక్కడైనా ఉందా? మీరు 4 అడుగులైనా అక్కడ ఉంటుంది షిరిడీ సాయి. తక్కువ సిద్ధాంతం చెప్తున్నారు వీళ్ళు. హిందూ మతం, వైదిక దేవీ దేవత. ఏం తెలుసా నీకు బొంగు? నువ్వు చదివావు వేదం? వైదిక దేవీ దేవత ఎవరో నీకు తెలుసా? పేర్లు గుర్తుపట్టగలుగుతావు కనీసం? యూట్యూబ్ ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? జలాలుద్దీన్ రూమీ అనేటువంటి మహానుభావుడు, ఒక సూఫీ సైంట్ చెప్పినటువంటి ఒక మహానుభావుడు, టు బి వన్ విత్ ద ట్రూత్ ఫర్ జస్ట్ ఎ మూమెంట్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ద లైఫ్ అని చెప్పినటువంటి మహానుభావుడు. సత్యాన్ని ఒక్క సెకండ్ అందుకోవడం వాళ్ళ పరంపర నీకు తెలియదు. అటువంటి మహానుభావుడు ఖురాన్ గురించి అడిగితే ఏం చెప్పాడంటే, ఖురాన్ని సారాన్ని మేము పీల్చుకుని కుక్కలకు పడేసాం. గుండె పగిలే విషయాలు చాలా చోట్ల నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను. తెలియదు ఎవరికి కూడా. తెలిసిందంతా కూడా ఈ నలుపు తెలుపు ఈ రెండే తెలుసు నీకు. నీ బొంద తెలుసు. జయభారత్ సిద్ధాంతం ఏంటి తెలుసా? ప్రతి దాంట్లో కూడా పనికొచ్చేవి పనికిదని ఉంటాయి. ప్రతి మతంలో, ప్రతి సిద్ధాంతంలో, ప్రతి మనిషి ఆలోచనలో, ప్రతి దాంట్లో కూడా మనం స్వీకరించాల్సినవి, అప్డేట్ కావాల్సినవి కొన్ని ఇర్రెలవెంట్ ఉంటాయి. మా అభిప్రాయం. ఎందుకంటే రూమీ యొక్క ఫాలోయర్స్ లేదా రూమీ మాకంటే ముందు కథ జ్ఞాసి. ఆయన ఏం చెప్పాడంటే, ఖురాన్ లో నుంచి సారాన్ని పీల్చుకుని బొక్కలు పడే